గణేష్ సాయి మందిర సేవా సంఘం కోమటికుంట ఆటోనగర్ బైపాస్ జంక్షన్లోని శ్రీ షిర్డీ సాయి మందిరం నందు గురు పౌర్ణమి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎన్ఆర్ఐబి అశోక్ కుమార్ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ బీఎస్ఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా అనేక మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నట్లు వారు తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సందర్భంగా మానవ సేవే మాధవ సేవగా ఈ ట్రస్ట్ తరపున మేమందరం చదువుకున్న వారికి, చదువు ఆపేసిన వారికి ఏఐ ద్వారా ఉద్యోగం ఎట్లా తెచ్చుకోవడానికి బాబా ద్వారా సహాయం చేస్తున్నాం. మీరందరూ మీకు తెలిసిన వారి ద్వారా మీకు తెలిసిన వారికి సహాయం చేయగలరు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు అందరికీ సహాయం చేయగలరు. మానవ సేవే మాధవ సేవగా భావించి అందరూ బాబా పేర్లు స్మరించుకొని సహాయం చేయగలరు. ఇట్లు బండారు అశోక్ కుమార్, పెదకాకాని, ఎన్ఆర్ఐ యూరోప్. మీరు ఏమి చేయాలి కానీ మనిషికే హెల్ప్ చేయండి. బాబా పేరు మీద మనం బాబాకి తీసుకురావచ్చు ప్రేమతో, బట్ కాదు మనిషిలో దేవుని చూసుకున్నాం. ఇదే నా మెసేజ్ ఈ ట్రస్ట్ ద్వారా కానీ నా యొక్క ఆలోచన విధానాన్ని కానీ నడుపుతూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళ సమయం వెచ్చించి ఇక్కడ అన్ని రకాలుగా బాబా యొక్క సేవలో కానీ బాబా యొక్క కార్యక్రమాలనే కానీ బిఎస్ఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ యొక్క విశేషాలు వాటి యొక్క ఆచరణ కానీ అన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇట్లు ఈ బాబా సేవా సమితి కమిటీ. 17 సంవత్సరాలుగా ఈ గుడికి వస్తున్నానండి నేను. కానీ 10 సంవత్సరాల నుంచి నా అనుభవం చూస్తున్నాను. ఈ గుడి మహిమ ఎప్పుడు ఎండలు మండిపోతూ ఉంటాయి, కానీ ఈ ఒక్కరోజు దేవుడు వర్షాన్ని ఇచ్చి చల్లదనాన్ని ఇస్తాడండి. ఒకరోజు ముందుగా మేమంతా నమస్కరించుకుంటాం. కానీ అది నిజంగా సాయినాథుని మహిమే, ఈ గుడి మహిమే, సాయినాథుని మహిమే 10 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. ఒక్కరోజు ముందు అంతా వాతావరణం చల్లబడిపోతుంది. భక్తులు ఆనందంగా మా గుడికి వస్తారు, శుభ్రంగా దర్శనం చేసుకుంటారు, భోజనం చేస్తారు, వెళ్తారు. మాకెంతో ఆనందంగా ఉందండి. ఇలాంటి సంవత్సరంలో ఒకరోజు భక్తులుగా సాయినాథుడు ఎప్పుడు ఇలా చేయాలని మనసారా కోరుకుంటున్నాం.